ఆర్సీబీ సెకండ్ టైం ఐపీఎల్ ఛాంపియన్స్గా మారారు. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ఇప్పటిదాకా 3 ఫ్రాంచైజీలు మాత్రమే చేశారు, ఇంక్లూడింగ్ ఆర్సీబీ, ఇంతకు ముందర సిఎస్కే, ఎంఐ అండ్ నౌ ఆర్సీబీ. రజత్ పటిదార్ యాజ్ ఎ కెప్టెన్ తన మొదటి 2 సీజన్స్లోనూ 2 సార్లు టైటిల్ సంపాదించాడు. కృణాల్ పాండ్యా తన 5th ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ హీ ఫినిషెస్ ఆఫ్ ది ఐపీఎల్ ఫైనల్ విత్ 6 విన్నింగ్ రన్స్ తన బ్యాట్ నుంచే రావాలి అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, దానికి నెరవేర్చుకున్నాడు ఫైనల్గా. అండ్ మధ్యలో ఒకసారి ఆల్మోస్ట్ ఒక క్యాచ్ అయితే లేదు, అవుట్ కాదు, నేను అవుట్ కాదు అని ఒక పట్టుబట్టి ఎంపైర్తో మాట్లాడి ఆ రివ్యూ తీపించుకొని అంతా జరిగి బోల్డ్ హంగామా జరిగింది. మొత్తానికి ఇంకా 12 బాల్స్ మిగిలిండగానే రన్ చేసి పూర్తి అయిపోయింది. ఇట్ వాజ్ నాట్ ఎ రియలీ క్లోజ్లీ కాంటెస్టెడ్ ఫైనల్, 1 సైడ్ కాంటెస్ట్గా మారిపోయింది. ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఉన్నంత ఎమోషన్స్, ఆ కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు అవన్నీ కనిపించలేదు. బికాజ్ ఈసారి ఆర్సీబీ దే బిలీవ్డ్ ఇన్ దేర్ హార్ట్స్ ఈ ఛాంపియన్షిప్ మనదే అని ఒక నమ్మకంతో మొదలుపెట్టారు ఈ సీజన్ని. ఆ నమ్మకాన్ని నిజం చేసుకున్నారు అండ్ దాంతో 2 టైటిల్ సొంతం చేసుకున్నారు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి, ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్, ఎవరు మన అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్, అలాగే వైభవ్ సూర్యవంశీ ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు, రజత్ పటిదార్ గురించి మాట్లాడాలి, జాష్ హేజల్వుడ్ గురించి మాట్లాడాలి, భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడాలి, లిటిల్ బిట్ అబౌట్ జీటీ ఆల్సో ఆఫ్ కోర్స్. ఇవన్నీ కవర్ చేద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫైనల్ ఆఫ్టర్ ఐపీఎల్ 74వ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాస్ టాస్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ గెలిచి మొదట బౌలింగ్ చేసే నిర్ణయం తీసుకున్నారు. టాస్ టైం శుభ్మన్ గిల్ మేము మొదట బ్యాటింగే చేద్దాం అనుకున్నామని చెప్పాడు. నిజంగా అదే చేద్దాం అనుకున్నారు, లేకపోతే టాస్ ఓడిపోయారు కాబట్టి అలా చెప్పారో మనకు తెలియదు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 155 పరుగులు మాత్రమే చేయగలిగారు. నా ఇక్కడ 190, 200 స్కోర్ చేస్తేనే కాంపిటేటివ్గా ఉంటుందని అందరూ అనుకున్నారు. పిచ్ రిపోర్ట్ అప్పుడు కూడా అదే చెప్పారు ఎక్స్పర్ట్స్. బట్ నాట్ టు బి, 155 మాత్రమే. ఇంకొక 20, 25, 30 రన్స్ ఉండుంటే ఇంకాస్త క్లోజ్ కాంటెస్ట్ అయ్యి ఉండేది ఫర్ షూర్. అలానే సాగింది మ్యాచ్ మొత్తం అంతా కూడా, నాట్ టు బి. అండ్ ఆర్సీబీ 18th ఓవర్ ఫినిష్ అయిపోయేసరికి ఈ రన్ చేసి పూర్తి చేశారు. 161 for 5. విరాట్ కోహ్లీ వాస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. స్ట్రైక్ రేట్ ఆఫ్ ఓవర్ 175, 75 రన్స్ స్కోర్ చేశాడు. 675 రన్స్ ఓవరాల్గా ఈ సీజన్లో. And he finishes off the game. ఇది summary of the final. But of course, as always, let's dive into the details. Now, playing 11s and 12s గురించి మాట్లాడదాం. We expected that Phil Salt boss ఆడకపోవచ్చు, కాంబినేషన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, is what I was talking about in the preview. And looks like నా ఆలోచన వాళ్ళ ఆలోచన సిమిలర్గానే ఉంటుంది బికాస్ కన్వెన్షనల్ విజ్డమ్ సేస్ దాట్. అండ్ వెంకటేష్ అయ్యర్ తోటే వెళ్ళారు. దట్ ఈస్ సేమ్ 11 ఫాలో అయ్యారు వాళ్ళు, సేమ్ 12 ఇన్ఫ్యాక్ట్. అండ్ అదే పనిచేసింది కూడా వాళ్ళకి. ఆన్ ది అదర్ హ్యాండ్ గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసుకున్నారు. సాయి కిషోర్ క్రితం మ్యాచ్లో ఆడిన ఒక ఓవర్ కూడా వేయలేదు, తన స్థానంలో అర్షద్ ఖాన్ తీసుకొచ్చాడు. అగైన్ దిస్ వాస్ కైండ్ ఆఫ్ ఆన్ ది కార్డ్స్. అదే జరిగింది, ఒకటే మార్పు. అండ్ ఎలా అయితే మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నామో పవర్ ప్లే డిసైడ్ చేసేస్తుంది మ్యాచ్ని అని, పవర్ ప్లేనే డిసైడ్ చేసింది మ్యాచ్ని. బికాస్ జీటీ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ వికెట్స్ కోల్పోయారు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ చేసినప్పుడు 2 వికెట్స్ పడ్డా కూడా 70 పరుగులు స్కోర్ చేశారు. అక్కడే సీల్ అయిపోయింది మ్యాచ్ మొత్తం అంతా కూడా. ఆల్మోస్ట్ సగం రన్స్ వాళ్ళు పవర్ ప్లేలో స్కోర్ చేశారు. సో దే న్యూ దట్ వాక్ ఇన్ ద పార్క్లా మారిపోతుందని. నౌ జీటీ బ్యాటింగ్ చేసినప్పుడు ఏం జరిగింది? భువి కాదు, జాష్ హేజల్వుడ్ ఆ ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. ఈ వెంట్ ఫర్ దట్ షార్ట్ ఆర్మ్ పుల్. వెరీ గుడ్ స్మార్ట్ క్యాచ్ బై రజత్ పటిదార్. క్యాచెస్ని మెచ్చుకోవాలి, వచ్చిన క్యాచ్లన్నీ పట్టారు. ఒకటి జార్డన్ కాక్స్ పట్టింది నేలపాలు అయిపోయింది, విల్ టాక్ అబౌట్ దాట్. బట్ అఫ్ కోర్స్ దానికంటే ముందర ఫస్ట్ శుభ్మన్ గిల్ ద కెప్టెన్ ఆఫ్ జీటీ తనను అవుట్ చేశారు. తర్వాత సాయి సుదర్శన్, భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్, కొంచెం డీకోడ్ చేద్దాం ఇక్కడ, ఎందుకంటే ఏం జరిగిందో అందరూ చూశారు, దాని వెనకాల కథ మాట్లాడుకుందాం. నా భువనేశ్వర్ కుమార్ టిపికల్గా పైకి వేసి బాల్ని స్వింగ్ చేసే టైప్ ఆఫ్ బౌలర్, రైట్? కానీ ఈ పిచ్ పైన అది ఎక్కువ జరగదు అని చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. అందుకనే తను వేసిన లెన్స్ వేరే, తను వేసిన లైన్స్ వేరే, తను వేసిన పేస్ వేరే, తన ఆలోచన విధానం, తన ఎగ్జిక్యూషన్ పూర్తిగా మార్చేశాడు. మీరు గమనించుంటే కనుక సాయి సుదర్శన్ ఎక్కడ కూడా పైకి వేయలేదు, షార్ట్ ఆఫ్ లెంత్ వేశాడు, బౌన్సర్ వేసి అవుట్ చేశాడు. బికాస్ దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఏం షాట్ ఆడాలో అర్థం కాలేదు సాయి సుదర్శన్కి. టిపికల్గా అయితే పైకి వేసి బాల్ని స్వింగ్ చేయడం, లెఫ్ట్ హ్యాండర్కి లోపలికి వచ్చే బాల్, లేకపోతే వదిలేసే బాల్, ఇవి వేసే ఆలోచన ఉంటుంది. కానీ పిచ్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా, తనకున్న అనుభవంతో ఇవన్నీ త్వరగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా తన ప్లాన్ని మార్చాడు. దట్ ఈజ్ స్మార్ట్నెస్, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆడుతూ సంపాదించిన అనుభవం. అందుకే అంటారు అనుభవం అంగట్లో దొరికే సరుకు కాదని. మీరు దానికి బోల్డంతా సమయం ఇవ్వాలి, బోల్డంతా పరిశ్రమ చేయాలి, బోల్డంతా అభ్యసించాలి. అప్పుడు కానీ ఇలాంటి అనుభవం రాదు. అది భువి సొంతం. జాష్ వాజ్ గుడ్, సో వాజ్ భువనేశ్వర్ కుమార్. ఇద్దరు ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశారు. దే గాట్ దోస్ వికెట్స్ అండ్ ఎర్లీగా బ్రేక్ త్రూస్ వేశారు. ఇక్కడ ఒకటి
కాస్త బ్యాక్ ఫుట్ వేశారు గుజరాత్ టైటన్స్. మీరు నోటీస్ చేస్తుంటే కనుక నంబర్ 3లో జాస్ బట్లర్ రాలేదు. వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ని మార్చారు బికాస్ దే డిడ్ంట్ వాంట్ టు ఎక్స్పోజ్ జాస్ బట్లర్ టు భువనేశ్వర్ కుమార్. ఎందుకు ఇలా ఆలోచించారు అంటే ఒకవేళ కనుక టాప్ 3 ఫస్ట్ అవుట్ అయిపోతే ఇంకా బ్యాటింగ్ ఏది, వాళ్ళ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ లేదుగా. సో ఎర్లీ వికెట్స్ పడిపోయాయి కాబట్టి కుదిరినంత వరకు జాస్ని కాపాడదాం అనుకున్నారు. ఎక్కువసేపు కుదరలు వర్కౌట్ కాదు బికాజ్ 4th ఓవర్ ఎలాగో బ్యాటింగ్ చేయడానికి రావాల్సి వచ్చింది సాయి సుదర్శన్ అవుట్ అయిపోయేసరికి. అప్పటికే నిశాంత్ సింధుని పంపించారు. తను ఏమన్నా రన్ స్కోర్ చేస్తారంటే స్కోర్ చేయలేదు. ఐ స్టిల్ థింక్ దట్ కుమార్ కుషాగ్రా ఇస్ ఎ బెటర్ బ్యాటర్ దన్ నిశాంత్ సింధు. బట్ కుర్రాన్ని నమ్మారు. అగైన్ ఆడిన 5-6 మ్యాచ్లో ఈ సీజన్లో. జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ కూడా రీబిల్డ్ చేద్దాం నో దే హ్యాడ్ టు టేక్ దట్ నెగిటివ్ స్టెప్ కదా. కాస్త బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. టాప్ 3 నంబర్ 3లో 1 డౌన్లో జాస్ని పంపించకుండా 2 డౌన్లో పంపించారు. ఒక స్టెప్ వెనకేసినట్టే. తప్పు లేదు, వర్కౌట్ అయ్యంటే వర్కౌట్ కాలేదు వేరే విషయం. ఆలోచన తప్పు పట్టట్లేదు నేను. బట్ నెగిటివ్గా కాస్త ఆలోచించారు బికాస్ దే న్యూ దేర్ ప్రాబ్లమ్. నో సీజన్ మొత్తం అంతా ఇదే ప్రాబ్లం. ఎప్పుడైతే టాప్ 3ని అవుట్ చేశారో తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అయిపోయారు. 100 అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. క్వాలిఫైర్ 1 అండ్ ఈ ఫైనల్లో కూడా 150 మాత్రమే చేయగలిగారు. ఇక్కడ జాస్ బట్లర్ ఆడినంతసేపు 23 బాల్స్లో 19 ఇన్నింగ్స్ మొత్తం అంతా ఆడదాం, ఎక్కువ ఛాన్స్ తీసుకోకూడదు అనుకున్నట్టుగానే ఆడాడు. నౌ హిస్ వికెట్ వాజ్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద మ్యాచ్. అందుకే ఇక్కడే వస్తారు మన ఫేవరెట్ సెగ్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్. You know what it is? Count to me. 3, 2, 1. Here we go. Amaron, quiet performer of the match. Amaron, quiet performer of the match. ఈ ఫైనల్ ఎవరు తెలుసా నాకు? ఇట్ ఇస్ కృణాల్ పాండ్యా. నౌ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాస్ బట్లర్ వికెట్ ఏదైతే సంపాదించాడో నౌ ఇద్దరిని శుభ్మన్ గిల్ని, సాయి సుదర్శన్ని, జాష్ హేజల్వుడ్ అండ్ భువి అవుట్ చేసేశారు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు జాస్ బట్లర్ నెమ్మదిగా ఆడుతున్నాడు. తను గనక 20 ఓవర్ల పాటు ఆడితే తన దగ్గర ఉన్న ఒక స్కిల్ ఏంటంటే ఈవెన్చువల్గా ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 60 బాల్స్ ఆడితే 100 కొట్టేస్తాడు. అటువంటి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఎన్నో సందర్భాల్లో చేస్తున్నాడు. 7 సెంచరీస్ తనకి ఐపీఎల్లో. సో హీఈస్ అ వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. తన వికెట్ చాలా ముఖ్యం. అదే చేశాడు ఇక్కడ. చాలా స్మార్ట్ బౌలింగ్. తను స్టెప్ అవుట్ అవడం చూశాడు. ఈ ఫైర్డ్ 1 వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ తను దూరంగా వేశాడు. స్మార్ట్ కలెక్షన్ బై జితేష్ కూడా. బట్ ఈ పర్ఫార్మెన్స్, ఈ వికెట్ ఏదైతే ఉందో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. వాళ్ళని ఇంకాస్త పాతాళంలోకి నెట్టేసిన బ్రేక్ త్రూ అది. అందుకే క్వైట్గా ఇచ్చాడు ఈ పర్ఫార్మెన్స్. బట్ ఎ వెరీ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ వై ఫర్ మీ Amaron క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ కృణాల్ పాండ్యా. మీ ఉద్దేశంలో ఎవరి పర్ఫార్మెన్స్ దీనిలో ఫిట్ అవుతుంది మీరు నాకు చెప్పొచ్చు. పుట్ కామెంట్ సేయింగ్ Amaron అండ్ ద ప్లేయర్. క్రైటీరియా ఇస్ ఆల్వేస్ ద సేమ్. చాలా పెద్ద హైలైట్ అయ్యే పర్ఫార్మెన్సెస్ కాదు, చిన్న పర్ఫార్మెన్స్లు బట్ స్టిల్ చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఈ కేటగిరీలో ఫీచర్ అవుతారు. మీ ఉద్దేశంలో ఎవరు చెప్పొచ్చు నాకు. రసీక్ దార్ సలాంని పెడదామా అనుకున్నాను కానీ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇట్ యాక్చువల్లీ హ్యాడ్ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో తను కాదు నాకు, అందుకని ఐ వెంట్ ఫర్ కేపీ. మీరు చెప్పొచ్చు ఎవరు అనుకుంటున్నారు. ఓకే, నౌ మూవింగ్ ఆన్. తర్వాత వాళ్ళకి కాస్త రెసిస్టెన్స్ ఎవరు చూపించారంటే వాషింగ్టన్ సుందర్. అఫ్కోర్స్ తనకి 4 పైన ఉన్నప్పుడు ఒక లైఫ్ కూడా దొరికింది. క్యాచ్ పట్టేసి జార్డన్ కాక్స్ అలా కొంచెం అంటే 2 వేళ్ల మధ్యలో పట్టేసరికి ఫింగర్స్ వేర్ నాట్ అండర్ ద బాల్ కంప్లీట్లీ. నౌ అది తెలిసి ఇక్కడ ఏమంటారు, జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ కూడా ఇలాంటిదే కదా, తను కూడా ఇలా నేలకేసి రాశాడు కదా, మరి అక్కడ అది పొరపాటు అనుకున్నా ఆర్ ఆ ఎంపైర్ లాని ఇంటర్ప్రిట్ చేసిన విధానం వేరే అనుకున్నా, ఇక్కడ వేరే ఎంపైర్ తను లాని ఇంటర్ప్రిట్ చేసిన విధానం తను కంట్రోల్లో లేడు కాబట్టి గ్రాస్కి టచ్ అయింది కాబట్టి గ్రౌండ్కి టచ్ అయింది కాబట్టి నాట్ అవుట్ అనేసాడు. ఇదే తర్వాత విరాట్ కోహ్లీ కేసులో కూడా జరిగింది. విల్ కమ్ టు దట్. బట్ ఒక స్టాండర్డ్ కనిపించింది, రైట్, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కనిపించింది తీసుకున్న నిర్ణయాల్లో కూడా. సో దాన్ని మెచ్చుకోవాలి. అక్కడ దానికి అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాడు. 50 స్కోర్ చేశాడు. 37 బాల్స్ 50 స్కోర్ చేశాడు వాషింగ్టన్ సుందర్. గుడ్ నాక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్. తన 50 కొట్టకపోతే 155 కూడా వచ్చేది కాదు. 100కి అవుట్ అయిపోయి ఉండేవారు. 10 ఓవర్లో మ్యాచ్ అయిపోయి ఉండేది. సో వాషింగ్టన్ని మెచ్చుకోవాలి. ప్యూర్ బ్యాటర్ గార్డెడ్ సీజన్ మొత్తం అంతా ఎందుకో జీటీ మేనేజ్మెంట్కి తెలియాలి. బట్ జీటీ వాళ్ళు చేసిన ఒక పొరపాటు ఆప్షన్లో చేశారు. అదేంటంటే మిడిల్ ఆర్డర్లో ప్లేయర్స్ లేకపోవడం. షర్ఫిన్ రుదర్ఫోర్డ్ని వదిలేసుకున్నారు, ఎందుకో వాళ్ళకే తెలియాలి. జేసన్ హోల్డర్ వచ్చినప్పుడు పర్లేదు, గ్లెన్ ఫిలిప్స్ ఆడతాడు అనుకున్నారు, ఆడలేదు, అని రన్స్ రాలేదు. సో ఒక హోల్ ఉండింది, ఆ హోల్ ఎక్స్ప్లాయిట్ అయింది. అది కాస్త ఎక్స్పోజ్ అయింది ఫైనల్లో. అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. తర్వాత ఇంకెవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు. 3 7స్కే అవుట్ అయ్యారు. రాహుల్ తెవాటి, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్. అండ్ ఈవెన్చువల్గా 20 ఓవర్స్లో 155 మాత్రమే చేయగలిగారు. ఇన్సిడెంటలీ ఆర్ కోఇన్సిడెంటలీ ఆర్సీబీ జీటీ అహ్మదాబాద్లో ఆడిన లీగ్ ఫేజ్ మ్యాచ్లో ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేసి 155 మాత్రమే స్కోర్ చేశారు. అది 16 ఓవర్స్లో చేశారు జీటీ. ఇక్కడ జీటీ మొదటి బ్యాటింగ్ చేసి 150 మాత్రమే స్కోర్ చేశారు. ఒక ఫైనల్ ఇస్ నెవర్ గోయింగ్ టు బి ఇనఫ్, రైట్? బికాజ్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో ఆర్సీబీ, లెట్స్ టాక్ అబౌట్ దాట్. నా వెంకటేశ్వర్కి ఒక బాల్ తగిలింది కాలిపైన. బాల్ కాలిపైన తగిలినప్పుడు చాలా నొప్పిలో ఉన్నాడు, పరిగెత్తడం కష్టంగా ఉండింది. అనుకున్నాడు, అరే నేను ఎలాగో పరిగెత్తలేను రా, షార్ట్స్ ఆడదాం.
షార్ట్స్ ఇష్టానికి షార్ట్స్ ఆడదాం అని ఫిక్స్ అయ్యాడు. 16 బాల్స్లో 32 స్కోర్ చేశాడు. ఆ ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చేసింది. తర్వాత మాట్లాడుతూ మ్యాచ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ అన్న విషయం ఇదే, దట్ నేను వెంకటేష్ అయ్యర్ కాస్త మాట్లాడుకున్నాం ఈ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కంటే ముందర. నేను తనతో అన్నాను పవర్ ప్లేలోనే గేమ్ని ఫినిష్ ఆఫ్ చేసేద్దాం అన్నాను. హీ సెడ్ లెట్స్ గో ఫర్ ఇట్ అన్నాడు. అలాంటి తను ఆడాడు. ఇన్ఫాక్ట్ వెంకటేష్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఓపెన్ చేసినప్పుడల్లా కూడా ఈ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. ఇదే కావాలనుకున్నారు. నా ఫిల్ సాల్ట్ ఆడినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళది. ఎక్కువ బాల్స్ బౌండరీకి స్కోర్ చేసే ఒక ఆలోచన కనిపిస్తుంది, ఆ ఇంటెంట్ కనిపిస్తుంది. దట్ క్యారీస్ డౌన్ టు ఎవ్రీబడి ఇన్ ద స్క్వాడ్. ఫిల్ సాల్ట్ స్థానంలో తన ఆడుతూ అదే చేశాడు. నా సాల్ట్ పూర్తిగా కోలుకున్నట్లేదు, బట్ లైక్ వి థాట్ కోలుకున్నా కూడా మేబీ వెంకటేష్ అయ్యర్ వాజ్ ది బెటర్ బెట్. అదే ప్రూవ్ అయింది కూడా. ఇక్కడ దెబ్బ తగిలినా కూడా 32 పరుగులు స్కోర్ చేశాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 27 బాల్స్ 62 ఎంత స్కోర్ చేశారు. ఫ్లయింగ్ స్టార్ట్ అండ్ పవర్ ప్లేలో 70 వచ్చేసింది. 155లో 70 వచ్చేసింది. అక్కడే ఖేల్ ఖతం దుకాణం బంద్, రైట్. సో వెంకీ అయ్యర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. రజత్ పటిదార్ ఒక 15, రైట్, తను అట్లా వచ్చి వెళ్ళిపోయాడు. టిమ్ డేవిడ్ ఒక 24 ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ లాంగ్ విరాట్ కోహ్లీ, బికాస్ 2 క్విక్ వికెట్స్ పడ్డాయి. రజత్ది, దేవదత్ పడిక్కల్ది, తర్వాత కృణాల్ పాండ్యాది పడిన తర్వాత ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఒక 41 పార్ట్నర్షిప్ అనుకుంటా. దానిలో 24 టిమ్ డేవిడ్ స్కోర్ చేశాడు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం విరాట్ కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. దాన్ని అక్కడ సపోర్ట్ చేశాడు టిమ్ డేవిడ్. ఈ స్కోర్డ్ 3 4s and 1 6, 141 స్ట్రైక్ రేట్. ప్రెషర్ తీసేశాడు. స్కోర్ దగ్గరికి వెళ్ళిపోయారు. మ్యాచ్ ఫినిష్ చేశాడు విరాట్ కోహ్లీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ మిస్టర్ కోహ్లీ, కింగ్ కోహ్లీ, ద చేజ్ మాస్టర్. తను ఎప్పుడో కలగన్నట్ట ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పుడు నేను విన్నింగ్ రన్ స్కోర్ చేయాలి అని. అది ఫైనల్గా 19వ సీజన్లో సాధ్యపడింది. ఈజ్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సో లాంగ్. ఇంత రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా 9,000కి పైగా రన్స్ ఉన్నాయి. 26లో 973 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా టీం గెలవలేకపోయారు. ఇది 5వ ఫైనల్ వాళ్ళకి, ఒక ఫైనల్ మాత్రమే గెలిచారు, మిగతా 3 ఫైనల్స్ ఓడిపోయినారు. ఇది 2వ ఫైనల్ వాళ్ళకి గెలిచింది. ఇట్ టుక్ హిమ్ సో లాంగ్ టు స్కోర్ దోస్ విన్నింగ్ రన్స్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే నీతి ఏంటి, ఏం నేర్చుకోవాలి మన జీవితంలో. దట్ కొన్నిసార్లు లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రాన మనకి రాదని కాదు, రాసి పెట్టి లేదని కాదు. మన కృషి మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే యూనివర్స్ విల్ కన్స్పైర్. యూనివర్స్ మనకి ఇస్తుంది. మనకి రావాల్సిన, మనం దేనికైతే డిజర్వ్ చేస్తామో, అర్హులమో, అది మనకి దక్కి తీరుతుంది. విరాట్ గాట్ హిస్ డ్యూ. తను స్కోర్ చేద్దాం అనుకున్న విన్నింగ్ రన్స్ తన బ్యాట్ నుంచే వచ్చాయి. నాక్ వాజ్ అవుట్ స్టాండింగ్. నౌ ఎలా అయితే వెంకటేష్ అయ్యర్ అగ్రెసివ్గా ఆడాడో అలాగే రబాడాని, సిరాజ్ని కూడా టార్గెట్ చేశాడు విరాట్ కోహ్లీ. నౌ అనుకుని 155, 150 టార్గెట్ కాబట్టి కొంచెం సీ ఆఫ్ చేద్దాం, వీళ్ళకి వికెట్స్ ఇవ్వకుండా ఆడేద్దామనే అప్రోచ్ ఉండొచ్చు. కానీ హీ టుక్ దెమ్ ఆన్. అంటే మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడాడు. ఓవర్గా డిఫెన్సివ్ అయిపోలేదు. షాట్ ఆడడానికి బాల్ ఉంటే హీ వెంట్ ఫర్ ఇట్. ఎక్కువ షాట్స్ ఆడడం మొదలుపెట్టా ఈ సీజన్లో అన్నాడు. ఈవెన్చువల్గా తన స్ట్రైక్ రేట్ చూస్తే విరాట్ కోహ్లీ 178. సో 75 of 42 balls, 9 4s and 3 6s స్కోర్ చేశాడు. ఓవరాల్గా 675 రన్స్. ఈ సీజన్లో 4సారి వరుసగా 600 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం. ఈసారి ఇది గెలుపుకు కూడా కారణంగా అయింది. లాస్ట్ టైం ఫైనల్ 43 మాత్రమే స్కోర్ చేశాడు. ఈసారి ఆఖరి రన్ స్కోర్ అయ్యేదాకా ఉన్నాడు. మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డాడు. పరిగెత్తడంలో కొంచెం కష్టం ఉండింది. కాఫ్కి చాలా ఏదో ఇబ్బంది ఉంటే అక్కడ కాస్త క్రిప్ బ్యాండేజ్ కట్టారు. సో దే వాజ్ లాట్ ఆఫ్ స్ట్రాపింగ్ ఆన్ హిస్ కాఫ్. అయినా కూడా హీ న్యూ వాట్ టు డూ. స్టార్ట్ వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి? ఆ సూపర్ చిప్ ఉందిగా బ్రెయిన్లో, క్యాల్కులేషన్ చేశాడు. ఓకే 6 ఓవర్లో 70 కొట్టేసాం, 86 కావాలి. ఏముందిరా, అయిపోయింది. మనకి బ్రేక్ డౌన్ చేసుకుందాం అనుకున్నారు. చిన్న టార్గెట్స్ పెట్టుకున్నారు. వికెట్లు పడిపోయినా కూడా అడపా 6-4 వస్తున్నాడు. టీమ్ డేట్తో పార్ట్నర్షిప్ వచ్చింది. మ్యాచ్ అయిపోయింది. సో దట్స్ ది ఎక్స్పీరియన్స్. again ఇందాక భువి గురించి ఎలా అయితే మాట్లాడామో ఎగ్జాక్ట్లీ అదే వర్తిస్తుంది విరాట్ కోహ్లీకి కూడా. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నాక్స్ ఆడి, ఇన్ని రన్ చేసేస్ చేసిన తర్వాత, ఇన్ని 100 కొట్టిన తర్వాత, ఇన్ని మ్యాచ్లు గెలిపించిన తర్వాత, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎన్ని ఓవర్స్లో ఎంత స్కోర్ చేయాలి, ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఎక్కడ ఫీల్డ్ ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఎప్పుడు సింగిల్ తీసుకోవాలి, ఎప్పుడు బౌండరీ కొట్టాలి, ఇవన్నీ తన అరచేతిలో రాసి ఉంటుంది. మన చేతిపైన ఉన్న రేఖలు అలా రాసేసుకున్నాడు తను ఎలా చేజ్ చేయాలో. హీ నోస్ ఇట్ బై హార్ట్. కంఠస్థం వచ్చి ఇప్పుడు మసిల్ మెమరీకి తెలుసు. దానికి తగ్గట్టుగా తన స్ట్రైక్ రేట్ని కొంచెం తగ్గించాడు. సింగిల్స్ మీద ఫోకస్ చేశాడు. కాళ్ళు నొప్పి ఉన్నప్పుడు ఎక్కువ షాట్స్ కొట్టి అవుట్ అయిపోలేదు. లాస్ట్ దాకా ఉండాలి. తనుంటే గెలుస్తాడని టీం గెలుస్తుందని తనకు తెలుసు. తనుంటే గెలుస్తారని ఆర్సీబీ టీం మొత్తానికి తెలుసు. తనుంటే గెలుస్తారని ప్రత్యర్థి జీటీకి తెలుసు. తనుంటే గెలుస్తారని ప్రపంచం మొత్తానికి తెలుసు. తనున్నాడు, గెలిపించి చూపించాడు. దాట్స్ విరాట్ కోహ్లీ ఫర్ యూ. అందుకే తను చేజ్ మాస్టర్ అని చెప్పేది. హీ ఫినిష్ ద జాబ్ అండ్ దే బికేమ్ ద ఛాంపియన్ ఫర్ ద సెకండ్ టైం. అయితే సెలబ్రేషన్ చాలా వైల్డ్గా లేదు. సెలబ్రేషన్స్ ఎక్కువ ఎమోషన్స్ కనిపించలేదు. అలాంటి మాత్రం ఇదేమైనా తక్కువ గెలుపా? నో. ఫస్ట్ టైం గెలవడం, అక్కడ ఆ ఎమోషన్ వాజ్ డిఫరెంట్. 18వ సీజన్లో గెలిచారన్న ఒక రిలీజ్ ఆఫ్ ఎమోషన్స్ కనిపించాయి.
అందుకే అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విరాట్ రియాక్టెడ్ ద వే హీ రియాక్టెడ్. చిన్న పిల్లాడిగా మారిపోయాడు. రవిశాస్త్రిని కౌగిలించుకోవడం, అనుష్కతో తన రియాక్షన్స్ కానీ, తన టీమ్మేట్స్ రియాక్షన్ కానీ మీకు లాస్ట్ ఇయర్ గుర్తుంటుంది. ఎంత ఎఫెక్ట్ చేసిందో, ఎంత ఇంపాక్ట్ చేసిందో. 17 సంవత్సరాలుగా ఏదైతే తనపైన ప్రెషర్ ఉండిందో అది మొత్తం అంతా ఒక్కసారి ఆ బరువు తీసేస్తే అని ఒక నిట్టూర్పు, దానితో కలుపుకున్న ఆ బాధ 17 సంవత్సరాలది అవంతా కూడా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. అప్పుడు ఈసారి అలా కాదు. ఈసారి ఆర్సీబీ టీం మొత్తానికి తెలుసు, అరే మనం ఎలా ఛాంపియన్స్ అవ్వాలో మనకు తెలుసు. మన దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఆ స్క్వాడ్ ఉంది, ఆ ప్లేయర్స్ ఉన్నారు, బ్యాకప్స్ ఉన్నారు, బ్యాకప్స్ ఉన్నారు. మనం మన స్థాయి క్రికెట్ ఆడితే గెలవగలము. టేబుల్ టాప్ చేయాలనుకున్నారు, టేబుల్ టాప్ చేశారు. క్వాలిఫైర్ 1కి వచ్చారు, అది గెలిచారు. అందువల్ల ముందుగానే వచ్చారు. వాళ్ళకి ఏ క్రికెట్ అయితే ఆడాలో అదే ఆడారు. టాస్ గెలిచారు ఫైనల్లో అండ్ దే ఆర్ ది ఛాంపియన్స్. అందుకనే కంట్రోల్ ఉండింది వాళ్ళ ఎమోషన్స్ పైన. ఇది గెలుస్తాంరా, గెలవకపోతే ఆశ్చర్యం అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. That shows you confidence. That shows you that it's dangerous right now for everybody else. ఆర్సీబీకి అగేన్స్ట్గా ఆడడం, 2 సార్లు వరుసగా గెలవడం ఎక్కువ మంది చేయలేదు. సిఎస్కే చేశారు 2010, 2011లో. ఎంఐ చేశారు ఇన్ 2 consecutive years 2019, 2020లో. అండ్ ఫైనల్గా ఇప్పుడు రజత్ పటిదార్ అండ్ హిస్ టీమ్ ఆర్సీబీ హ్యావ్ డన్ ఇట్ 2025, 2026లో. డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అని కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఆర్సీబీ వన్ ద ఫస్ట్ టైటిల్. ఇన్ఫాక్ట్ డబ్ల్యూపీలో గెలిచినప్పుడు 1 టైటిల్ లీడ్స్ టు 4 టైటిల్స్ ఫర్ ద ఫ్రాంచైజీ. 2 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో, 2 ఐపీఎల్లో. దేవ్ డన్ సంథింగ్ వెరీ అన్ఇమాజినబుల్. అందుకే చెప్తున్నా కదా, ఇది 3వ టీం మాత్రమే వరుసగా 2 టైటిల్స్ గెలవడం బ్యాక్ టు బ్యాక్. 4వ టీం మాత్రమే 1 టైటిల్ కంటే ఎక్కువ ఉన్నది. ఎంఐకి 5, సిఎస్కేకి 5. దే ఆర్ ది గోట్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యాజ్ ఫార్ as నెంబర్ ఆఫ్ ఛాంపియన్షిప్స్ ఆర్ కన్సర్న్. బట్ ఎరా మారింది. తర్వాత కేకేఆర్కి 3 ఉన్నాయి. 2012, 2014, 2024 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. అండ్ ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచారు 25, 26లో. ఇంకెవరికి కూడా మోర్ దెన్ 1 టైటిల్ లేదు. దట్స్ ద బ్రిలియంట్ థింగ్. కృణాల్ పాండ్యా 5 టైటిల్స్ తనకి ఇప్పుడు. 5 టైటిల్స్. తర్వాత కప్పుని ఎలా హత్తుకొని తీసుకెళ్లాడో ఆ ఛాంపియన్స్ బోర్డు ముందర కూర్చోబెట్టి దాని పక్కనే కూర్చున్నాడో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత విలువైనదో ఈ టైటిల్. నో, మీరు ఒక ట్రోఫీ కోసమే ఆడతారు, మీరు ఒక ఛాంపియన్షిప్ ఆడితే గెలవడానికే ఆడతారు. దట్స్ ది అల్టిమేట్ ప్రైజ్. విన్నింగ్ ఎ ట్రోఫీ ఈజ్ ది అల్టిమేట్ ప్రైజ్. మీరు ఎలా ఆడారు అన్నది కాదు, ట్రోఫీ గెలిచారా లేదా. మీరు ఆ ట్రోఫీ గెలవడానికి మీ ఆటని మార్చుకొని ఆడాల్సి వచ్చినా కూడా ఆడాలి. ఆ ట్రోఫీ గెలవడానికి మీరు ఒక మ్యాచ్ ఓడిపోయినా టాప్ 2లో ఉండడానికి ఏది కావాలో, ఏది చెయ్యాలో అది చేసి టాప్ 2లో ఉండడం, క్వాలిఫైర్ 1 గెలవడం, నేరుగా ఫైనల్కి రావడం. సో దిస్ ఇస్ వాట్ ఛాంపియన్ టీమ్ డస్. అందరూ నేర్చుకోవచ్చు, నీ తప్పేమీ లేదు. ఎక్కడ తగ్గాలో వాళ్ళకి తెలుసు, అందుకే నెగ్గారు మరోసారి. ఇది అర్థం చేసుకోవాలి. జాష్ హేజల్వుడ్ వైట్ బాల్ ఫైనల్ 1 ఇప్పటిదాకా ఓడిపోయింది లేదు తను. భువనేశ్వర్ కుమార్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ తనకి అట్ ఏజ్ 37. విరాట్ కోహ్లీ వయసు తను ఇంత బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నామో, బ్యాటర్కైనా ఇంజురీస్ కొంచెం తక్కువ అవుతాయి ఒక ఫాస్ట్ బౌలర్తో పోలిస్తే. ఫాస్ట్ బౌలర్ ఇన్ని సీజన్స్గా ఆడుతూ ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇస్తూ 28 వికెట్లు తీసుకుని సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఈ కాంపిటీషన్లో. రబాడాకు 1 వికెట్ ఎక్కువే తనకంటే పోలిస్తే. ఎకానమీ ఇస్ జస్ట్ అబౌట్ 8. 35 రన్స్ కంటే ఎక్కువ ఏ మ్యాచ్ కూడా ఇచ్చింది లేదుట. తన పార్ట్నర్ హేజల్వుడ్ చెప్పున్నాడు. దాట్స్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్. అండ్ ఆర్సీబీ తనని పిక్ చేయడం వాజ్ అ మాస్టర్ స్ట్రోక్ ఇన్ ది ఆక్షన్. ఎందుకో 2 టైటిల్స్ దక్కాయి. దానితోటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైంది అని ప్రపంచానికి అర్థమవుతుంది ఇప్పుడు. రసిక్దార్ సలాం యంగ్స్టర్ ఎంత బాగా డెలివర్ చేశాడు. జస్ట్ అండర్స్టాండ్. ఫైనల్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. క్వాలిఫైర్ 1లో కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ ఆల్వేస్ దేర్ చిప్పింగ్ ద వికెట్స్. చిప్పింగ్ ఈజ్ అమంగ్స్ ద వికెట్స్. కృణాల్ పాండ్యా బ్యాట్ తోటి రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు, వికెట్స్ తీసుకున్నాడు. సుయాష్ శర్మ అనే మ్యాచ్లో కొన్ని ఎక్కువ వికెట్స్ తీసుకోకపోయినా వాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ద స్టార్టింగ్ ఫ్యూ గేమ్స్. తర్వాత జేకబ్ డఫీ స్టార్ట్ ద సీజన్ హేజల్వుడ్ లేనప్పుడు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా వ్యవహరించాడు. హేజల్వుడ్ వచ్చాక కొన్ని గేమ్స్ ఆడలేదు, తర్వాత కొన్ని తన ఫామ్ కాస్త డిప్ అయింది, కానీ హీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. 16 మ్యాచ్లు ఆడారు ఈ సీజన్లో, 11 గెలిచారు. 11లో 8 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మర్స్. దిస్ టెల్స్ యూ దట్ ఇట్స్ అన్ కంప్లీట్ ఆల్రౌండ్ సైడ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ పాత్ర తెలుసు. రజత్ పటిదార్ ద నెంబర్ ఆఫ్ రన్స్ ఈ స్కోర్డ్ క్వాలిఫైర్ 1లో అండ్ నాక్ అవుట్ స్టాండింగ్. రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు, అయినా కవర్ అయిపోయింది. టిమ్ డేవిడ్ సొంతగా ఒక మ్యాచ్ గెలిపించాడు, 70 స్కోర్ చేశాడు బెంగళూరులో, మీకు గుర్తుంటే కనుక. సో అందరూ వాళ్ళ రోల్స్ పర్ఫెక్ట్గా చేశారు కాబట్టే ఫైనల్ దాకా రావడం, ఫైనల్కి గెలవడం జరిగింది. 2వ ఛాంపియన్షిప్ వాళ్ళకి. యు నెవర్ నో, ఇప్పటిదాకా ఎవరు 3-peat ఆర్ హ్యాట్రిక్ ఆఫ్ ఐపీఎల్ ట్రోఫీస్ గెలవలేదు. క్యాన్ దే బీ ద ఫస్ట్ టీమ్ టు డూ సో? ఆ ప్రయాణం మొదలవుతుంది ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
నెక్స్ట్ సీజన్ మినీ ఆప్షన్లో ఎవరైనా ప్లేయర్స్ని తీసుకోవాలి, ఎవరైనా రిలీజ్ చేస్తారు, ఎవరైనా అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని మళ్ళీ సమకూర్చుకోవాలి ప్లేయర్స్ని. స్క్వాడ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ సీజన్ తర్వాత విల్ హ్యావ్ ద మెగా ఆప్షన్. సో అప్పటిదాకా ఇదే టీమ్ తోటి దే క్యాన్ గో ఫార్వర్డ్, దే క్యాన్ ట్రై అండ్ డూ విత్ వాట్ నో బడీ హాస్ డన్ సో ఫార్. ఆ హ్యాట్రిక్ ఆఫ్ టైటిల్స్ గెలిస్తే ఐ థింక్ చరిత్రలో వీళ్ళకంటూ ఒక సెపరేట్ అధ్యాయాన్ని రాసేస్తారు. ఇప్పటికే రాసేశారు. రజత్ పడిదార్ రాశాడు, బ్యాక్ టు బ్యాక్ 2 టైటిల్స్ గెలిచి 3rd టీమ్గా మారారు, 4th టీమ్ టు విన్ మోర్ దెన్ 1 ట్రోఫీ. సో అలా చాలా ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటికీ హీస్ స్టిల్ ద లీడింగ్ రన్ స్కోరర్, 675 రన్స్ అట్ దిస్ ఏజ్, అట్ దిస్ స్ట్రైక్ రేట్. ఇంప్రూవ్ చేసుకునే గుణం తనకి ఇంకా ఉంది. ఇంకా నేను ఏం బెటర్ అవ్వచ్చు, నా ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేసి ఇంకా అందరిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. సో ఇలాంటివన్నీ కలిసి ఆర్సీబీ మరోసారి ఛాంపియన్స్ అయ్యారు. సో ఇఫ్ యూ ఆర్ అన్ ఆర్సీబీ ఫ్యాన్, బ్రిలియంట్ జాబ్, ఫెంటాస్టిక్, వెల్ డన్. ఇది ఆర్సీబీ విషయం, ఇక్కడతో అయిపోలేదు. లెట్స్ టాక్ అబౌట్ జీటీ. జీటీ వాళ్ళకున్న లిమిటేషన్స్ తోటి ఇన్ ద సైడ్ ఫైనల్స్ దాకా రావడం నిజంగా మెచ్చుకోవాలి. ఇదే సిద్ధాంతంతో 2022లో గెలిచారు, 23లో ఫైనల్స్కి వచ్చారు. అక్కడ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, సో మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం బెటర్గా ఉండేది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. 2025లో ప్లే ఆఫ్స్కి వచ్చారు విత్ ద సేమ్ స్ట్రాటజీ. టాప్ 3 బ్యాటర్స్ వాళ్ళు రన్ స్కోర్ చేస్తారు, బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2026లో కూడా ఫైనల్స్కి వచ్చారు. సో గివ్ దెమ్ క్రెడిట్. ఎస్, ఇక్కడ వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అయ్యారు, రన్ స్కోర్ చేయలేదు, అందుకనే బహుశా మ్యాచ్ ఓడిపోయారు. అదే వాళ్ళకు ఒక పెద్ద బలహీనత, అదే వాళ్ళ బలం కూడా అదే. వాళ్ళ బలం పనిచేసినప్పుడల్లా గెలిచారు, ఆ బలంతో వాళ్ళు ఫైనల్స్ దాకా వచ్చారు. కానీ బలహీనత ఫైనల్లో ఎక్స్పోజ్ అయింది. ఇట్ హ్యాపెన్స్, అన్ఫార్చునేట్, ఫైనల్లో జరిగింది వాళ్ళకి. బట్ విత్ ద లిమిటెడ్ బ్యాటింగ్ రిసోర్సెస్ దే హ్యాడ్ ఇక్కడ దాకా రావడం ఇస్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంతకు మించి వాళ్ళు గెలిచుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అన్ అవుట్, అంటే అది ఎవరు ఊహించని గెలిపై ఉండేది. ఇలా 3 బ్యాటర్స్తో గెలవడం అది సాధ్యపడే విషయం కాదు మామూలు సన్నివేశాలు, సందర్భాల్లో. బట్ ఆల్మోస్ట్ చేశారు. సో క్రెడిట్ టు జీటీ ఫర్ దాట్. ఇది జీటీ. వైభవ్ సూర్యవంశీ, లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ హిమ్ బికాస్ ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి కుర్రాడికి. మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, స్ట్రైక్ రేట్, సిఆర్ సూపర్ స్ట్రైకర్, MVP తనే, ఆరెంజ్ క్యాప్ తందే. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దిస్ యంగ్ కిడ్. అంటే ఇక్కడ వచ్చిన అవార్డ్స్, అక్కడ నుంచి వచ్చిన డబ్బులు చాలా తక్కువ. తను భవిష్యత్తులో ఏం సంపాదించచ్చో చూస్తే ఏది డిసైడ్ చేసిన గ్యారంటీ అని చెప్పలేము. తను ఇప్పటికీ కూడా అన్నీ వదిలేసి క్రికెట్ పైన ఫోకస్ చేయాలి, తన ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలి, ఇంజురీ ఫ్రీగా ఉండాలి, తన స్కిల్స్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి. తనకై వేరే ప్లాన్స్తో వస్తుంది. బాడీ లైన్ వేయడం చూసాం మనం ఇన్ ద క్వాలిఫైయర్ 2. అదే కంటిన్యూ చేస్తారు అందరూ కూడా. దాన్ని ఎలా అధిగమిస్తాడు, ఎలా దానికి ఓవర్కమ్ చేసుకొని కొత్త స్ట్రాటజీతో వస్తాడు, ఇవన్నీ చూడాలి. విరాట్ తనతో మాట్లాడడం మీరు కనుక గమనించుంటే పోస్ట్ మ్యాచ్లో తను చెప్తున్నాడు బ్లింకర్స్ పెట్టుకొని ఉండాలి. అంటే గుర్రానికి కట్టేస్తారు కదా, తన అటు ఇటు చూడకుండా కట్టేస్తారు. బ్లింకర్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో పదం గుర్తురావట్లేదు. మీరు చెప్పండి గుర్తొస్తే కనుక కమెంట్లో. ఐమ్ షూర్ తర్వాత గుర్తొస్తే, ఇప్పుడు గుర్తురావట్లేదు ఫ్లోలో. బట్ ఆ బ్లింకర్స్ పెట్టుకొని ఉండు అని చెప్పారు. ఫోకస్ ఓన్లీ ఆన్ క్రికెట్. చుట్టుపక్కల ఇంత నాయిస్ ఉంటుంది కుర్రాడికి, 15 సంవత్సరాలు మాత్రమే, బోల్డ్ అని టెంప్టేషన్లు ఉంటాయి, ఇంత ఫేమ్, ఇంత యాడ్యులేషన్, జనాలు నేను ఎక్కిచ్చేస్తున్నారు, ఆకాశంలోకి ఎక్కిచ్చేస్తున్నారు. దాని నుంచి క్యారీడ్ అవే అయిపోకుండా ఉండడానికి చాలా 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 కష్టం. హోప్ఫుల్లీ హీ డస్ దాట్ అండ్ హోప్ఫుల్లీ వచ్చే ఏడాది 16 సంవత్సరాలకి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడు. నా సలార్. హోప్ఫుల్లీ హీ హ్యాస్ ఎ గ్రేట్ సీజన్ అగైన్. ఫ్యూచర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ IPL లోపల ఇండియాకి T20I ఫార్మాట్లో డెబ్యూ చేసినా కూడా ఆశ్చర్యం ఉండదు. లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ హిమ్, లెట్స్ విష్ హిమ్ ద బెస్ట్. అందరూ దీవించాలి కుర్రాడిని. ఫైనల్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీడే వీడియోస్ చేసాం. సో ఐ హ్యావ్ టు పబ్లిక్లీ థ్యాంక్ మై టీమ్. ఎవరైతే రాత్రంతా కూర్చొని ఎడిట్ చేస్తారో, మై ఎడిటర్స్ శివ, హరి, అండ్ ఆఫ్ కోర్స్ ఇది యూట్యూబ్కి సంబంధించి thumbnails వాళ్ళే చేస్తారు, వాళ్ళే SEO ఆప్టిమైజేషన్ చేస్తారు, వాళ్ళే అప్లోడ్ చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. సో హ్యూజ్ షౌట్ అవుట్ టు శివ అండ్ హరి. ప్లీజ్ ఇఫ్ యూ రియలీ లైక్ ది ఎడిటింగ్, చాలామంది కమెంట్ పెడతారు భయ్యా అదిరిపోయింది ఎడిటింగ్ అని, వాళ్ళు మెన్షన్ చేయండి. శివ అండ్ హరి, దిల్ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇన్ని వ్యూస్ ఇచ్చినందుకు, ఇంతమంది లైక్ చేసినందుకు, ఇంతమంది షేర్ చేసినందుకు, ఇంత మాతో పాటు ఉన్నందుకు. యువర్ కామెంట్స్ హ్యావ్ బీన్ సో నైస్. ఎస్, కాస్త నెగిటివిటీ కూడా ఉండింది, అది ఉంటుంది ఎక్కడైనా సరే. బట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద పాజిటివిటీ. దట్స్ వాట్ విల్ కీప్ అస్ in the right direction, will take us forward. Thank you so much. IPL అయిపోయింది, మన స్పోర్ట్ అయిపోదు. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎస్, బిఫోర్ ఐ ర్యాప్ అప్, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో సాత్విక్ అండ్ ఆఫ్ కోర్స్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరూ ఛాంపియన్స్గా నిలిచారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఫాలో దట్. ఐ పుట్ అవుట్ అ స్టోరీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఇంతకు ముందరే వాళ్ళు ఒక టోర్నమెంట్లో రన్నర్స్అప్గా నిలిచారు. ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 ఓడించారు సెమీఫైనల్లో, ఫైనల్కి వెళ్ళి గెలిచారు. ఐ థింక్ దే ఆర్ రాక్ స్టార్స్. సో షౌట్ అవుట్ టు దెమ్, సాత్విక్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సాచి అని ముద్దుగా పిలుస్తుంటారు. దే ఆర్ ద ఫైటర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్. వన్ ఆఫ్ ద బెస్ట్ డబుల్స్ పేర్ యూ విల్ సీ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు గెలిచారు. ఆన్ దట్ గుడ్ నోట్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సే బాయ్. IPL ఇస్ డన్, బట్ మన స్పోర్టింగ్ యాక్షన్ కంటిన్యూ అవుతుంది. దేస్ FIFA కమింగ్ అప్, దేస్ ఇండియా
T20 వరల్డ్ కప్ ఉమెన్స్ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ వస్తుంది, ఇంకా చాలా మ్యాచ్లు, చాలా స్పోర్ట్స్ నడుతూనే ఉంటాయి. ఫ్రెంచ్ ఓపెన్ కూడా నడుస్తుంది. విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ ఆఫ్ కోర్స్. అండ్ మరొకరు మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు. అది వస్తాం. బికాస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్.